మంచి సినిమా మంచి కంటెంట్ ఉంటే ఈ ఫీల్ గుడ్ సినిమాలకి మనం మలయాళం సినిమాలు చూడాల్సిన అవసరం లేదు. మన టాలీవుడ్ లో కూడా కొన్ని జెమ్స్ ఉన్నాయి. ఆ జెమ్స్ లో నిన్న రిలీజ్ అయిన ఒక జెమ్ అయితే ఉంది. ఆ జెమ్ ని నేనైతే చూడడం జరిగింది. దట్ ఈస్ నన్ కాల్డ్ కపుల్ ఫ్రెండ్లీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు #you. కొన్ని సినిమాలు మనం చూస్తుంటే ఆ సినిమాల్లో ఉన్న ఏదైతే వాళ్ళు చెప్పాలనుకున్న ఆ మెసేజ్ కానీ, లేకపోతే వాళ్ళు చెప్పాలనుకున్న కంటెంట్ కానీ మనకు అర్థమైతే చాలు. దానికి వేరే టైప్ ఆఫ్ జానర్స్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పటికీ కూడా దానికంటూ సపరేట్ సెక్టార్ ఆఫ్ ఫ్యాన్స్ ఉంటారు. అండ్ అవి కూడా సినిమాలు చూస్తేనే అర్థమవుతుంది అనే టైప్లో ఆడియన్స్ ఇప్పుడు ఉంటున్నారు అనమాట. సో సినిమాకి ఎందుకు వెళ్తాం? ఒక టైప్ ఆఫ్ పర్పస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అండ్ కొన్ని సినిమాలు మటుకు హుక్ చేస్తూ, అంటే మనల్ని, మన మైండ్ సెట్ని కంప్లీట్గా సినిమా చూసి వచ్చిన తర్వాత కూడా ఒక 2 to 3 hours ఆ సినిమా గురించే మాట్లాడుకుంటే కంప్లీట్గా ఆ సినిమా అనేది హిట్టే, బ్లాక్ బస్టర్ అయిపోతుంది. అండ్ ఇంకొక ఫ్యాక్టర్ కూడా మనం మాట్లాడుకుంటే, ఒక సినిమా మనల్ని ఎందుకు కూర్చోబెట్టాలి, ఎందుకు హుక్ చేయాలంటే, ఇఫ్ ఇన్ కేస్ సినిమా మధ్యలో నువ్వు ఎప్పుడైనా లేచావా, దట్ సినిమా ఈజ్ నాట్ పర్ఫెక్ట్ అట్ ఆల్. ఆ సినిమాని మనం చూడక్కర్లేదు. అండ్ పక్కన వాళ్ళకి కూడా చెప్పేయచ్చు స్కిప్ చేసేయమని చెప్పి. సో ఈ సినిమాకి వస్తే చాలా మందికి మలయాళం సినిమాల్లో ఉన్న ఆథెంటిసిటీ అనేది మన కిరణ్ అబ్బవరం గారు ఏదైతే కేరామ్ సినిమాలో చెప్పాడో అది నిజంగా నిజమే. సీరియస్గా మనకి ప్రేమలు సినిమా వచ్చింది. ప్రేమలు సినిమా కంప్లీట్ మలయాళం సినిమా, బట్ తీసిందంతా హైదరాబాద్లో. కానీ ఆ సినిమాని మనం ఎంత లేపాం, ఎంత హైప్కి తీసుకెళ్ళాం. మలయాళంలో ఉన్న ఆథెంటిసిటీ మనకి మన సినిమాల్లో కనిపించదు. అదేందో నాకు అర్థం కాదు ఇప్పటికీ. సో నేనేం చెప్తానంటే, ఇఫ్ ఇన్ కేస్ ఒక ఫీల్ గుడ్ సినిమాకి కొన్ని బకెట్ లిస్ట్ ఆఫ్ సినిమాలు ఏవైతే ఉన్నాయో లిస్ట్ ఒకవేళ రాస్తే, దిస్ విల్ బి ద వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఫైనెస్ట్ సినిమా అని చెప్పుకోవచ్చు. సో తీసిన కంటెంట్ ఎంత ఫీల్ గుడ్గా, ఎంత చిల్లింగ్గా, పీస్ఫుల్గా, స్లో పేస్డ్గా ఏదైనా సినిమాలు ఉంటే ఆ సినిమాని ఎంతసేపు అయినా చూడడానికి హ్యాపీగా కూర్చుంటారు జనాలు. అంటే ఒక స్టోరీకి హుక్ చేసి స్టోరీకి ఇన్వాల్వ్ అవుతూ అలా ముందుకెళ్తుంటే దానికి సక్సెస్ ఎందుకు రాదు? సీరియస్గా ప్రేమలు తర్వాత ట్రెండ్ అనేది కంప్లీట్గా మారిపోయింది. మలయాళం ఇండస్ట్రీ, మాలీవుడ్ ఇండస్ట్రీకి కంప్లీట్గా ఒక కేర్ ఆఫ్ అడ్రస్, కంప్లీట్గా హోల్ ఇండియా ఇచ్చిన ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటంటే, వాళ్ళ సైడ్ నుంచి కంటెంట్ సినిమాలు అండ్ ఫీల్ గుడ్ సినిమాస్ ఏవైనా వస్తే కంప్లీట్గా హిట్ చేసి పడేయండి అని చెప్పేసి ఒక బాండ్ పేపర్ సైన్ చేసినట్టు ప్రతి ఒక్కళ్ళు అక్కడి నుంచి సినిమాలు ఏవొచ్చినా మనం మన సినిమాల గురించి మాట్లాడకుండా పక్కన మాలీవుడ్ సినిమాల గురించి ఎక్కువ మాట్లాడేస్తూ కూర్చుంటున్నాం. ఆ సినిమా బాగుంది, ఈ సినిమాలో ఈ కంటెంట్ ఉంది అని చెప్పేసి. ఐఎమ్ నాట్ రాంగ్, వాళ్ళు కూడా చాలా కష్టపడతారు, వాళ్ళు కూడా మంచి సినిమాలు తీస్తారు. బట్ మన సైడ్ నుంచి వచ్చిన ఇటువంటి టైప్ ఆఫ్ ఒక ఎమోషనల్ సినిమా, ఒక బ్యూటిఫుల్ ఫిలిం, దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ ఫిలిం అండ్ ఒక ఎమోషనల్ సినిమా. ఇలాంటి సినిమాలు చూసినప్పుడు కూడా మనం మన సినిమాలను ఎంకరేజ్ చేసుకోకుండా మళ్ళీ అటు టైప్ ఆ మలయాళం ఇండస్ట్రీకి వెళ్తే అది తప్పు. బట్ ఈ సినిమా విషయానికి వస్తే ఇట్స్ అ వెరీ గుడ్ ఫిలిం. అండ్ అంటే ఇది ఏ రేటెడ్ ఇచ్చారు కదా పిల్లలతో, ఆబ్వియస్లీ పిల్లలతో చూడకూడదు, ఎందుకంటే ఏ రేటెడ్ ఇచ్చారు కాబట్టి. సో అంటే కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఈ సినిమాలో. వైల్డ్ అనుకోవచ్చు, లేదా నాకేమనిపించిందంటే కొంచెం కంటెంట్ డ్రివెన్గా, ఒకవేళ ఈ సినిమాలో వైల్డ్నెస్ ఉన్నా సరే అది మనకు అంత ఎఫెక్ట్ చేయదు, మన మైండ్ అంత ఎఫెక్ట్ చేయదు. సో స్టోరీ అంత హుకింగ్గా ఉంటే సినిమా అంత బాగుంటుంది, స్క్రీన్ ప్లే అంత హుకింగ్గా ఉంటే సినిమా అంత బాగుంటుంది. ఇప్పుడు ఇదే సినిమాతో కూడా ఫంకీ అనే సినిమా రిలీజ్ అయింది. మరి ఆ సినిమా ఎందుకు అంత నెగిటివ్ రివ్యూస్ వస్తున్నాయంటే ఏకైక రీజన్ స్క్రీన్ ప్లే. సో స్క్రీన్ ప్లే ఎడిటింగ్ అనేది కరెక్ట్గా చేస్తుంటే సినిమా బాగా ఆడేది. మరి ఈ సినిమాకి అదే ప్లస్ పాయింట్. సో అంటే నాన్ స్పాయిలర్ రివ్యూగా నేను ఇవన్నీ చెప్తున్నాను. కానీ ఒకవేళ స్పాయిలర్స్గా మాట్లాడుకోవాలి అని అనుకుంటే, సినిమాని ఇప్పుడే రిలీజ్ అయిన సినిమాని నేను అప్పుడే మాట్లాడి రూయిన్ చేసే ధైర్యం నాకు లేదు. సో సినిమా ఆడాలని కోరుకుంటాను. సో ఇటువంటి టైప్ ఆఫ్ సినిమా. అండ్ ఎస్పెషల్లీ సంతోష్ శోభన్ గారు, నిజం చెప్పాలి, ప్రతి ఒక్క ఎవరైనా కంబ్యాక్ ఇవ్వాలంటే వాళ్ళకి ఒక సంక్రాంతితో, దసరానో, దివాళీయో కావాలి. మీరు వ్యాలంటైన్స్ డే కంబ్యాక్ ఇచ్చారు, అదేంటో నాకు అర్థం కాలేదు. సో మీకు ఆల్మోస్ట్ ఒక 3 to 4 years అయ్యింది ఒక కంబ్యాక్ చూసి. మీ తమ్ముడు మన సంగీత్ శోభన్ అన్న బ్రో, నేను అన్న అని పిలుస్తుంటా. సో తను కూడా మంచి హ్యూజ్ కంబ్యాక్ ఇచ్చాడు విత్ మ్యాడ్. దాని తర్వాత ఇప్పుడు ఒక లైన్లో ఒక సినిమాలు తీస్తున్నాడు. బట్ సంతోష్ శోభన్కి ఒక రిమార్కబుల్ ఫిలిం లేదు. అండ్ యూవి క్రియేషన్స్ సంతోష్ శోభన్ని ఎంత బాగా నమ్ముతుందంటే, ఆల్మోస్ట్
4 to 5 5 to 6 సినిమాస్ తీశారు. బట్ ఈ సినిమా చూసినప్పుడంతా టికెట్ వర్తి అనిపించింది. సినిమా చూడొచ్చు, హ్యాపీగా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది, పీస్ఫుల్గా ఉంది. ఇలాగే ఉండాలి కదా, ఫీల్ గుడ్గా ఉండాలి కదా. అండ్ ఎస్పెషల్లీ మానస వారణాసి, షీఈ్ అమేజింగ్. హానెస్ట్లీ చెప్తున్నా, ఇఫ్ ఇన్ కేస్ మానస గారు ఈ వీడియో చూస్తుంటే, ఐ రియల్లీ గెస్ యు ఆర్ టూ గుడ్. అండ్ మిమ్మల్ని అంటే చాలా మంది ఎక్కడికెక్కడికో వేరే ఇండస్ట్రీస్కి వెళ్ళి తెచ్చుకుంటున్నారు, కానీ కోహినూర్ ఇక్కడే ఉంది, అది ఆలోచించుకోండి. సో షీఈస్ వెరీ క్యూట్ ఇన్ ద ఫిలిం. సంతోష్ గారు ఏమనుకోకండి, మానస గారు అట్రాక్ట్ చేశారు. సో బట్ మీ సైడ్ నుంచి మీరు కూడా చాలా బాగా చేశారని చెప్పుకోవచ్చు. సో దట్స్ ఆల్ రివ్యూ అంటే నా సైడ్ నుంచి నేను నా వ్యూస్ ఎలా ఉన్నాయి, ఎలా పోస్ట్ చేస్తున్నాను అనే పాయింట్లో నేను మాట్లాడాను ఇప్పుడు. సో దట్స్ అ మెయిన్ బిగ్ కాషన్ దట్ ఐ వాంట్ టు గివ్ టు యూ. సో సినిమా స్పాయిలర్ రివ్యూస్ ఇప్పుడు నేను చెప్పి మీరు సినిమాకి వెళ్ళకుండా ఓటీటీలో చూసేదానికంటే హ్యాపీగా మీ టికెట్ ప్రైజెస్ వర్తీ టికెట్ ప్రైజెస్లోనే ఉన్నాయి. 150, 900 అలాగే ఉన్నాయి. మల్టీప్లెక్స్లో కూడా 150 200కి మించి లేవు. సో మంచి సినిమా కాబట్టి ప్లీజ్ గో వాచ్. కపుల్ ఫ్రెండ్లీ, ఇట్ ఈస్ వెరీ ఫ్రెండ్లీ విత్ యూ, ఇట్ ఈస్ అ గుడ్ ఫ్రెండ్లీ. సో సినిమాని చూడండి, సినిమాని చంపకండి. మలయాళం సినిమాలకు వెళ్ళి ఆథెంటిసిటీ, మన తెలుగు ఆథెంటిసిటీని తగ్గించమాకండి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నా. సో ఎస్, ఐ వుడ్ రేట్ 3 out of 5 ఫర్ దిస్ ఫిలిం. మీరు ఎంత రేట్ చేస్తారో ఖచ్చితంగా కింద అయితే కమెంట్ చేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ #you. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.